మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు స్వల్ప ఊరట లభించింది. కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంకి ఎన్ని రోజులు బెయిల్ మంజూరు చేశారు? ఏ కారణంతో బెయిల్ ఇచ్చారు? లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా కూడా తన ఇంటికి వచ్చి దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అప్పటికే జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత పోలీసులు రిమాండ్లోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే అరెస్ట్ నాటి నుంచి కంటిన్యూగా బెయిల్ అప్లై చేస్తున్నా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు ప్రకటించగా ఆ రీజన్తో మళ్ళీ బెయిల్ అప్లై చేశారు. దీంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే బెయిల్ ఇచ్చినట్లుగా పేర్కొంది. ఇక మధ్యంతర బెయిల్తో ఊపిరి పీల్చుకున్నారు జానీ మాస్టర్. ఎటకేలకు అతనికి బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను వేధించిన కారణంగా ఈ పరిస్థితికి వస్తానని జానీ మాస్టర్ ఎప్పుడు అనుకొని ఉండరు అని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.